ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 4 వర్స్ 1. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనని. చాలు, చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ చక్కటి సమయాన్ని బట్టి నీకు వందనాలు. నిన్ను ప్రేమించి, నీ సహవాసాన్ని, నీ సేవకుని ప్రేమించి, నీ సన్నిధిని ప్రేమించి ప్రభువా వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన. అందరినీ ఈ పూట మీ హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభువా. మా అందరి హృదయాల్లో కార్యం జరిగించండి. మీ వాక్శక్తిని మా హృదయంలోనికి విడుదల చేయమని అడుగుతున్నాము నాయన. ఈ ధర్మశాస్త్ర గ్రంథమునందు ఆశ్చర్యకరమైన సంగతులు మేము చూడగలుగునట్లు మా మనోనేత్రాలు తెరవండి ప్రభువా. మీ మహిమగల రాకడకై మమ్మల్ని సిద్ధపరిచి మీరు మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను చాలా సంతోషించిన విషయం ఏంటంటే, though it is an occasion of church anniversary, still Pastor Gar preferred the subject రెండవ రాకడ. I liked it. ఎందుకంటే అందరూ ఒక మూడ్లో ఉంటేనే మనం ఒక రకంగా పోతే అందరు కనెక్ట్ అవ్వలేరు ఈజీగా. బట్ రెండవ రాకడ అనేది ఇట్స్ నాట్ ఎ సబ్జెక్ట్, ఇట్స్ అవర్ డెస్టినీ. అది మన గమ్యం ప్రియులారా. ఈ భూమి మీద ఎవరైనా సరే, ఈ భూమి మీద మన జీవితం ఒక యాత్ర. ఇట్స్ అ స్పిరిచువల్ జర్నీ. ఓకే, భూమి మీద యాత్ర మాత్రమే. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాము అంటే ఎవరైనా అడిగారు అనుకోండి, ఎందుకు ప్రయాణం చేస్తున్నారంటే, ట్రైన్లో సమోసాలు బాగుంటాయంటే ఎవరుంటారు, నవ్వుతారు ఎవరన్నా. సమోసాలు బాగుంటాయని ఎక్కేవండి అంటారు ఎవరన్నా. ట్రైన్ ఎందుకు ఎక్కారంటే, ఇక్కడ ఏసీ బాగుంటుంది, చల్లగా ఉంటుందండి అంటే ఎలాగ ఉంటుంది. సో ఇట్ రిడిక్యులస్. దానికోసం ఎక్కరు కదా. వీ హ్యావ్ అ డెస్టినీ. మనం ఎక్కడో చేరాల్సి ఉంది, దానికోసం ఎక్కేమంతే. ఎంత సౌకర్యంగా ఉన్న ట్రైను మన స్టేషన్ రాగానే దిగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఈ లోకం అలాంటిదే. కొందరు అసౌకర్యపూరితమైన జీవితం మెయింటైన్ చేస్తున్నారు, కొందరికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. టికెట్ రిజర్వేషన్ దొరికితే దేవుని స్తోత్రం అంటాం, లేదు ఎమర్జెన్సీ అంటే జనరల్గా ఎక్కి వెళ్ళిపోవాలి. అందరికి అది అలవాటు ఉండదు. ఆ తోపుడు, ఆ చెమట, ఆ కంపు అందరూ తట్టుకోలేరులేండి. అందరు చాలా సున్నితంగా ఉంటారు కదా. బట్ కొందరు ఫ్లెక్సిబుల్గా ఉంటారు, ఏదైనా పర్లేదు అనుకొని కదా. అలాగా జీవితాల్లో కొందరు కష్టపడి సాగుతున్నారు, కొందరు లైఫ్ చక్కగా బ్లెస్సింగ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. బట్ యు నో సంథింగ్, వీ హ్యావ్ టు గెట్ డౌన్ వన్ డే. మనం దిగిపోవాలి. అది ఏంటి ఆ స్టేషన్, ఏమిటై ఉండాలి అనేది మన చేతుల్లోనే ఉంది ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. అది లక్కేం కాదు. ట్రైన్లో ఎవరైనా అడగండి, ఎక్కడ దిగుతారు, ఏమో లక్కలే, ఎక్కడ తోసేస్తే అక్కడ దిగిపోతానండి, ఎలా ఉంటుంది. హీ షుడ్ డిసైడ్. అతను ఎక్కే ముందే డిసైడ్ చేసుకుంటాడు. ఆ డిసిషనే అతను టికెట్ సీట్ రిజర్వ్ చేసుకుంటాడు. ఓకే, టికెట్లు రెండు రకాలు. ఒకటి ట్రావెల్ టికెట్ ఉంటుంది, ఇంకోటి ప్లాట్ఫామ్ టికెట్ ఉంటుంది. ప్లాట్ఫామ్ టికెట్ పెట్టుకుని ట్రైన్ ఎక్కేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. టీటీ వచ్చారు, టికెట్ టికెట్ అంటున్నాడు, ఒకడక్కడే కూర్చున్నాడు. టికెట్ తీయ అనగానే 10 తెస్తామండి అని తీసాడు జేబులోంచి. చూస్తే ప్లాట్ఫామ్ టికెట్. మరి ప్లాట్ఫామ్ టికెట్ పట్టుకుని ఎక్కేవేంటంటే, సార్ నేను ఎక్కింది ప్లాట్ఫామ్లోనే అంటున్నాడు. అది కాదు, ఈ ట్రైను విశాఖపట్నం వెళ్తుందయ్యా అంటే, అదే సార్ విశాఖపట్నంలో కూడా ప్లాట్ఫామ్లోనే దిగుతానంటున్నాడు. అటు ప్లాట్ఫామ్లో ఎక్కాను కదా అని ప్లాట్ఫామ్లో దిగుతానని ఏం తీసాడట, ప్లాట్ఫామ్ టికెట్ తీసాడట. ట్రావెల్ టికెట్ వేరు, ప్లాట్ఫామ్ టికెట్ వేరు. డిఫరెన్స్ ఏంటి అంటే, ప్లాట్ఫామ్ టికెట్ ఎవరు తీస్తారంటే సెండ్ ఆఫ్ చేసేవాళ్ళు తీస్తారు, ఉండిపోయే వాళ్ళు తీసుకుంటారు కదా. వెళ్ళిపోయేవాళ్ళు ట్రావెల్ టికెట్ తీస్తారు. అలాగా ఈ ఆత్మీయాత్రలో
ముందుకు సాగుతూ ఈ డెస్టినీ వరకు చేరుకునేది ఎవరు అంటే రక్షణ అనే ట్రావెల్ టికెట్ ఉన్నవాళ్ళే. దేవునికి స్తోత్రం. ఈ మియర్లీ స్వస్థత ఆశీర్వాదాలు ఇవన్నీ పొందిన వాళ్ళందరూ ప్లాట్ఫామ్ టికెట్ ఉండిపోయేవాళ్ళే, సాగేటోళ్ళు కాదు కదా. ఎందుకంటే పరలోకం చేరేది ముందు ఆత్మే గనక టికెట్ సంపాదించామా లేదనేది ఇంపార్టెంట్ కదా. శరీరం పాతి పెట్టేసేదేనా, దానికోసం లోకం అంతా సంపాదిస్తే ఏం లాభం అన్నాడు ప్రభు బైబిల్లోనే. యూ మే బీ టెస్టిఫైయింగ్ మెనీ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్, ఓకే. కానీ మీకు విషయం చెప్పనా, యేసు ప్రభు 3 years చేసిన మినిస్ట్రీలో గొప్ప జనసమూహం, మల్టిట్యూడ్ ఆయన వెనకాల ఉండేది. ఒట్టినే అంత ఫాలోయింగ్ రాదు కదా. ఏదో ఒక లాభం ఉందని, ఏదో ఒక బెనిఫిట్స్ ఉన్నాయని, ఏదో ఒక ప్రాఫిట్ ఉందనే కదా ఆయన వెనకాల ఉన్నారు. పని పాటలు మానేసి కొంతమంది టైంపాస్కి భోజనాలు ఎక్కడే దొరుకుతాయి పదండి అని. నిజం, భోజనాలు బ్యాచ్ ఒకటి ఉంటారు, మీకు తెలుసో తెలీదో. భోజనాలు పెట్టండి చాలు, దాన్ని మనసుకోండి. ఇంక సిటీస్లో అంటే పెద్ద అందరూ అలాగే కాదు కానీ, బట్ ఇన్ అదర్ స్మాల్ టౌన్స్ అండ్ విలేజెస్లో చూడండి, భోజనాలు అంటే ఉంటేనే కానీ మీటింగ్ జరగదు అక్కడ. ప్రభు దగ్గరికి వెళ్తే ఏంటి, ఒక రెట్టునైనా సరే అందరూ పని చేస్తాడు ఆయన. పని పాటు చేసుకున్న పనే లేదనుకొని తిరిగినోళ్ళు ఉన్నారు. స్వస్థత, హీలింగ్స్, మిరాకల్స్. కొంతమంది మిరాకల్ కావాలి, కొంతమంది ఏమో చూడాలి, అదొక ఎంటర్టైన్మెంట్. అయిందా స్వస్థత అయిందా వావ్ కావలేదా, నాకు తెలుసు అది డ్రామా అని. ఎవరో ఎక్స్ప్లెనేషన్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ స్టిల్ యూనో ఆ జనసమూహాన్ని ఎప్పుడు సంఘం అని చెప్పలేదు దేవుడు. పెంతెకొస్తు దినమున కూడుకుని పరిశుద్ధాత్మ పొందుకున్న 120 మందే సంఘం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆల్ ద బ్లెస్సింగ్ బ్యాచ్ ఇస్ నాట్ చర్చ్. ద పీపుల్ హూ హ్యావ్ హోల్డ్ ఆన్ టు క్రాస్ ఆర్ ద చర్చ్. యేసు ఉన్నా యేసు లేకపోయినా యేసు కోసం కూడుకున్నారు కదా పెంతెకొస్తు రోజున. ప్రైజ్ ది లార్డ్. మరి యేసు ప్రభు లేడు కదా, ఆయన స్వస్థత జరగదు కదా, ఆయన లేడు కదా అనగానే లేదు. ప్రభు చెప్పాడు. ప్రభు లేకపోయినా ఆయన అక్కడున్నా ఆయన చెప్పిన మాట మేము పాటిస్తామంతే. ఆయన అప్పగించిన సేవకుల మాట లోబడతామంతే. అలా వచ్చిన వాళ్ళు కదా. సో డోంట్ గెట్ మిస్టేకెన్ అన్నమాట. దేవుడు ఎంత అందరి ఐగర్ చెప్పినట్లు అందరికీ ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ఒక అన్యుడు తన సమస్యలో ఉన్నప్పుడు మన చర్చ్కి వచ్చాడు అనుకోండి, అయ్యా మరి అన్ని గుళ్ళకి వెళ్ళి దండం పెట్టుకున్నాను, అయ్యా మా పాపకి బాగాలేదయ్యా, హాస్పిటల్ ఉందయ్యా, అయ్యా చాలా అన్ని గుళ్ళకి వెళ్ళి దండం పెట్టుకున్నాను, అక్కడ కొబ్బరికాయ కొట్టాను, మరి ఈ యేసుప్రభు గుడికి కూడా వచ్చాను, ఇక్కడ ఏం కొట్టమంటారు అని అడుగుతుంది జనరల్గా. ఆవిడ మనం ఏమంటాం, ఇక్కడ ఏం కొట్టక్కర్లేదమ్మా, ప్రేయర్ చేస్తాం, ఏదో మంత్రం ఇది వేయండి అయ్యా అంటుంది. ప్రార్థన అనడం రాక మంత్రం వేయండి అయ్యా అంటుంది. ఇప్పుడు ఆమె అన్నురాలు కాబట్టి, ఇప్పుడు నువ్వు నాన్ క్రిస్టియన్ కనుక నిన్ను ప్రభు హీల్ చేయడం అంటామా? అన్నాం కదా. దేవుడు నీ ప్రార్థన వినడమ్మా, నువ్వు క్రిస్టియన్ అయితే కానీ వినడం అంటామేంటి? లేదు, అందరూ మనల్ని ఆడిపోసుకుంటారు బయట ఊరికే, క్రిస్టియన్ చేసేస్తున్నారు. అరే విశ్వాసించు, దేవుని అడుగు. నువ్వు ఎవరైనా సరే దేవుడు కార్యం చేస్తాడు. మనమే ఇంకా సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తాం. ప్రభా ఒక అన్యురాలైన తల్లి వచ్చింది ప్రభా, ప్లీజ్ ప్రభా నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు ప్రభా, ఆయన కాళ్ళు పట్టుకుంటాం. అవసరం ఆవిడ కోసం మనమే ఉపవాసం ఉంటాం. ఇగో దేవుడు కార్యం చేస్తాడు. ఆవిడ షాక్ అవుతుంది, బాగుంటుంది. కానీ అక్కడికి వెళ్ళిపోయి ఆ దేవతలు మొక్కుకున్నాను కాబట్టి జరిగిందని అక్కడికి వెళ్ళిపోయి మొక్కు తెచ్చుకుని వస్తుంది. మనకు తెలుస్తుంది, అది బాధపడతాం. కానీ ఇట్స్ ఓకే. కృతజ్ఞత లేని వారికి కూడా ఉపకారి అయి ఉన్నాడు మన దేవుడు. అందుకనే మనం పెద్దగా కేర్ చేయము. కానీ ఒక 2 months తర్వాత మరలు వచ్చింది ఆవిడ. ఈసారి వాళ్ళ అబ్బాయికి ఏదో ప్రాబ్లం అంది. అప్పుడు పోయి ఇప్పుడు వచ్చినావా నువ్వు, నేను చేయను పో అంటామా అన్న. మళ్ళీ ప్రార్థన చేస్తాం, పర్లేదు ప్రభా స్తోత్రం. అప్పుడు అమ్మాయి కోసం ప్రార్థన అన్నావు కదా, అమ్మ ఏం జరిగిందంటే బాగా అయిపోయింది అయ్యా అంటే మనసులో అంత హ్యాపీ అయిపోతాం. వా గొప్ప విషయం అనుకుంటాం, మళ్ళీ ప్రేయర్ చేస్తాం. ఇలాగా ఆవిడకి ఏమర్థమైందంటే, ఎన్ని గుళ్ళు తిరిగినా ఇక్కడికి వస్తేనే కార్యం జరిగిందని తెలిసిపోయింది ఆవిడకి. ఇప్పుడు ఓపెన్గా పబ్లిక్గా చెప్పుకోలేదు. ఎన్నో సమస్యలు ఉంటాయి, కులం వాళ్ళు ఉంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు, బంధువులు ఉంటారు. కాబట్టి ఆవిడ ఏం చేస్తుందంటే ఇక సీక్రెట్గా ఏదో విధంగా ఫాలో చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఏ అవసరం వచ్చినా చర్చకు వస్తూ ఉంటుంది. ఇక ఒక రోజు అంటుంది అనమాట, అయ్యగారు మరి ఇంట్లో వాళ్ళు కొంచెం కష్టం అవుతుందండి, అందరికీ కళ్ళగప్పు రావడానికి ప్రాబ్లం అవుతుంది, ఏం చేయమంటారు ఎలాగా అంటే, అప్పుడు మనం ఏమంటాం, పర్లేదమ్మా ఇక్కడే కాదు నువ్వు అక్కడ ప్రార్థన చేసినా వింటాడు దేవుడు. దేవుడు ఫ్లెక్సిబుల్. హల్లెలూయా. నువ్వు తిరుపతి వెళ్ళక్కర్లేదు, అక్కడ నీ ఇంట్లోకి వచ్చేస్తాడు ఆయన.
చాలా ఫ్లెక్సిబుల్ మన దేవుడు. ఏం లేదు, ఆయనకు అలాగా ఒకసారి అడుగు, ప్రభువా నేను నమ్ముతున్నాను, నాకు హెల్ప్ చేయవా అని అడుగు అని చెప్పేస్తావు. ఈ ఐడియా అది బాగుందనుకుని ఆవిడ ఇంట్లోనే లోపల ఏదో విధంగా హెల్ప్ చేయమని అడుగుతుంది. కానీ గుళ్ళకి వెళ్ళడం మాందు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఆవిడ చచ్చిపోతే పరలోకం వెళ్తుందా అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ. వాట్ డూ యూ థింక్? ఆ విశ్వాసం ఆవిడికి మేలు చేసిందేమో కానీ ఆ విశ్వాసం ఆవిడకి రక్షణ ఇవ్వదు. ఎందుకంటే రక్షణ కొరకైన విశ్వాసం వేరు, మేళ్ల కొరకైన విశ్వాసం వేరు. ఇప్పుడు అందరూ దేవుళ్ళు, యేసుప్రభు కూడా వాళ్ళు ఒక దేవుడు అనే విశ్వాసం ఆవిడది. అందరికంటే ఎక్కువగా ఈయన మీద డిపెండ్ అయ్యింది, అడిగింది, పొందింది. ఓకే, వావ్, యేసుప్రభు అడుగ్గానే చేసేస్తున్నాడు, సంతోషం. కానీ రక్షణ రావాలంటే ఉండాల్సిన విశ్వాసం ఏంటంటే తెలుసా? అందరు దేవుళ్ళలో ఈయనొక దేవుడు కాదు, యేసు ఒక్కడే దేవుడు అని నమ్మాలి. ఆ సాక్ష్యం చెప్పనంత వరకు ఏ హీరోయిన్ సాక్ష్యం కూడా మీరు నమ్మడానికి వీల్లేదు. తెలుసా మీకు? ఏ రాజకీయ నాయకుడు సాక్ష్యం విన్నా కూడా నమ్మలేదు. ఓకే, మన దగ్గరకు వచ్చారు కాబట్టి మనం ప్రభు గురించి పాజిటివే చెప్తారు, అదే న్యాచురల్. అది దానికి మనం మురిసిపోయి చప్పలు కొట్టేసుకోకూడదు. యేసొక్కడే దేవుడని నిలబడి చెప్పనంత వరకు ఆ సాక్ష్యము వ్యాలిడ్ కాదు పరలోకం వెళ్ళడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసు వెనకాల జన సమూహం ఉన్నా, పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొద్ది మంది, 120. ఆ తర్వాత ఎంతమంది బాప్తిసం తీసుకున్నా బైబిల్ చెప్తుంది ప్రభువు వారిని వారితో చేర్చుచుండెను. ఎవరా వారు? దట్ 120. ప్రైజ్ ది లార్డ్. మీరైనా నేనైనా ఎక్కడితో చేర్చబడుతున్నాం అంటే దట్ ఒరిజినల్ చర్చ్, వారితోనే చేర్చుచున్నాడు. మనం అంతా జనరల్గా చర్చ్ అంటాం కానీ వీఆర్ ఆఫ్ ఫెలోషిప్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సో టుడేస్ మెసేజ్ ఇస్, మనం ప్రకటన గ్రంథంలో చదివాము, యోహాను చూస్తున్నాడు, అదుగో పరలోకం ముందు ఒక తలుపు తెరవబడి ఉంది. ఆ తెరవబడిన తలుపు దగ్గర యేసయ్య నిలబడి ఉన్నాడు. నిలబడిన యేసు ఎక్కడికి ఎక్కిరమ్ము అని పిలుస్తున్నాడు. అంతటా యోహాను అలాగా మాంతంగా లేచి ఎత్తబడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగాక. సో వీ కెన్ సీ అ పిక్చర్ ఆఫ్ ర్యాప్చర్. సంఘం ఎత్తబడే ఒక చిన్న గ్లింప్స్, ఒక చిన్న పిక్చర్ మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. వి ఆల్ నో, ప్రకటన గ్రంథం అంతా భవిష్యత్తులో జరగబోయే దానిని దేవుడు యోహానుకి చూపించాడు. ద ఓన్లీ ప్రాఫిటిక్ బుక్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్. కాబట్టి ఇది జరగవలసి ఉన్నది, జరగనయ్యి ఉన్నది, జరిగిపోయినది కాదు. కానీ ఇంట్రెస్టింగ్లీ ఈ ప్రకటన గ్రంథం రాసిన ఆ టర్మినాలజీ, ఆ భాషా శైలి ఎలాంటిదంటే జరిగిపోయిందన్నట్టుగా రాశాడు. ఇదిగో ఆయన ముద్రలు విప్పెను అంటాడు. విప్పెను అన్నప్పుడు మనకు అది పాస్ట్ కదా జనరల్గా. మరి మన ఫ్యూచర్ గురించి ఎలా మాట్లాడుతున్నాం? యాక్చువల్లీ ప్రభు యోహానును ఫ్యూచర్కి తీసుకెళ్ళి చూపించాడు దీన్ని. దాట్స్ ద గాడ్లీ టైం ట్రావెల్ అనమాట. దేవునికి స్తోత్రం కలిగాక. అందుకే ఇదిగో ఆయన వచ్చేస్తున్నాడు, బిహోల్డ్, ఇదిగో ముద్రలు విప్పబడుతున్నాయి, ఇదిగో ఇలాగ అయిపోతుంది. ఆయన కళ్ళెదుట జరిగింది. ప్రత్యక్ష సాక్షి, ఐ విట్నెస్ అంటారు కదా. కళ్ళెదుట జరిగింది చూస్తున్నాడు. నాట్ ఎ సింపుల్ విజన్, జరగబోతున్నది నేను చూసి తిని కాదు, నా కళ్ళ ముందే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. ప్రకటన గ్రంథం మనకి తెలియజేసే 4 ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుక్రీస్తు ఎవరో తెలియపరుస్తుంది ప్రకటన గ్రంథం. ఎందుకంటే యేసుక్రీస్తును 7 టైప్స్ ఆఫ్ అపీరియన్సెస్లో చూశాడు, 7 రూపాల్లో చూశాడు యోహాను. ప్రైజ్ ది లార్డ్. రెండోది, సంఘం యొక్క భవిష్యత్తు ఏంటి, క్రైస్తవుల ఫ్యూచర్ ఏంటో తెలియపరుస్తుంది ప్రకటన గ్రంథం. మూడోది, ప్రపంచ భవిష్యత్తు ఏంటో చూపిస్తుంది. అండ్ ఇట్స్ హారిబుల్, నాట్ అ బ్లెస్సెడ్ ఫ్యూచర్. ఐ సీ ఫ్యూచర్, నథింగ్, నాన్ సెన్స్, మొత్తం డిస్ట్రక్షన్ అనమాట, హారిబుల్ ఫ్యూచర్. అండ్ ఫోర్త్లీ, ద ఈవిల్ పవర్స్, సైతాన్ భవిష్యత్ ఏంటి, వాడి ఆటలు ఎంత సాగుతాయి, వాడికి మనం ఎంత భయపడాలో తెలియజేసేస్తుంది, వాడి ఎండింగ్ ఏంటో తెలియజేసేస్తుంది. ఐ జస్ట్ లైక్ దిస్ వర్డ్, ఆల్ఫా అండ్ ఒమేగా. ప్రైజ్ ది లార్డ్. What does it mean? Beginning and the end.
ఇన్ రిలేటెడ్ టు మంచి మాట చూపిస్తారు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుతాం. 2 Peter chapter 3 verse 5, 6, 7. నీళ్ళలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగుదినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యము వలన భద్రం చేయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. పాయింట్ గమనించండి. వాక్యం వలన సృష్టి జరిగింది, వాక్యం ద్వారానే నాశనం జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. దట్ ఈస్ ఆల్ఫా ఒమేగా. గ్రీక్ ఆల్ఫాబెట్లో ఫస్ట్ లెటర్ ఆల్ఫా అండ్ లాస్ట్ లెటర్ ఇస్ ఒమేగా. మనం A to Z అంటాం చూసారా, అలాగా ఎవ్రీథింగ్ ఇన్ రిలేటెడ్ టు ద వర్డ్. సృష్టి ఎలా జరిగింది, ఎలా ఇవల్యూషన్ థియరీ, లేకపోతే బిగ్ బ్యాంగ్ థియరీ, లేకపోతే ఇంకెంకో ఎన్నో రీసెర్చ్ చేసుకుంటూ ఉన్నారా డబ్బులు ఖర్చు పెట్టి. నేను అంటాను, అంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాడు, నన్ను అడిగితే చెప్పేస్తాం కదా. అల్లెల్లు దేవుడు తన నోటి మాటతో సృష్టించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అండ్ ద పీపుల్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు నో ద ఫ్యూచర్. దానికోసం ఎన్నో టైం మెషిన్స్ తయారు చేయడానికి పూనుకుంటున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతో ఫిజిక్స్ అని ఎన్నెన్నో రకాలైన ఎక్విప్మెంట్స్ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఎన్ని ఖర్చులు అయిపోతున్నాయంటే, లేకపోతే ఏంటిది యాస్ట్రల్ ప్రొజెక్షన్ అని, లేకపోతే ఇంకేదోను. ఇంత గొడవ ఎందుకు, మన అర్థం మేము చెప్పేస్తాం కదా. నాశనం ఎలా జరగబోతుందో దేవునికి స్తోత్రం కలిగిన గాక. సో ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ ది ఆన్సర్ ఆఫ్ క్రియేషన్ అండ్ ది ఎండ్ ఆల్సో. ఈ లోకం శాశ్వతమైనది కాదు ప్రియులారా. దేర్ ఈజ్ నో ఫ్యూచర్ ఫర్ ద వరల్డ్ అండ్ వీ ఆర్ అబ్సల్యూట్లీ ఇన్ ద టైమ్ ఇన్ ద లాస్ట్ అవర్ ఆఫ్ ద లాస్ట్ డే ఆఫ్ ద లాస్ట్ డేస్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమన్నాను? ద లాస్ట్ అవర్ ఆఫ్ ద లాస్ట్ డే ఆఫ్ ద లాస్ట్ డేస్. అంత్య దినముల యొక్క చివరి దినం యొక్క చివరి గడియలో మనం ఉన్నాం. లోకానికి తెలియకపోయినా పర్లేదు, అన్ఫార్చునేట్లీ మన క్రిస్టియన్స్కి తెలియదు ఇది. నంబర్ 1. నంబర్ 2, తెలిసినా నమ్మట్లేదు. ఈ రాత్రి ఏదో విధంగా మీకు నమ్మించి నేను వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ద క్వశ్చన్ ఇస్, యోహాను చూస్తున్నాడు ఏ విధంగా ప్రభు రాకడ సంభవించబోతుంది. రాకడ అంటే యునో ద సెకండ్ కమింగ్ విల్ హ్యాపెన్ ఇన్ 2 phases. 2 రకాలుగా సంభవిస్తుంది. ఒకటి సంఘం ఎత్తబడుతుంది, ఆ తర్వాత మహాశ్రమల కాలము, ఆ తర్వాత యేసుక్రీస్తు 2వ రాకడ. సో మన డెస్టినీ, మన లక్ష్యము 2వ రాకడ కాదు, మన పోకడే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యూనో ఇన్ దీస్ సిటీస్ యాక్చువల్లీ ఒకప్పుడు మ్యారేజెస్ ఎలాగయ్యేవంటే, ఆడపిల్ల ఇంట్లో పెళ్లి జరిగి మగపిల్ల ఇంట్లో రిసెప్షన్ జరుగుతుంది. ఇది జనరల్ పద్ధతి. ఈ మధ్య అందరూ ఎంప్లాయీస్ అయిపోయారు కాబట్టి, జాబ్ హోల్డర్స్ అయిపోయారు కాబట్టి, వర్కింగ్ పీపుల్ అయిపోయారు కాబట్టి, ఇక డెస్టినేషన్ మ్యారేజెస్ ఎక్కువ అవుతున్నాయి. ఖర్చు తగ్గించుకోవడానికి చాలా బెస్ట్ ఆప్షన్ అది. అసలు మీరు ఖర్చు, మేము ఖర్చు, మీదో భోజనం, మాదో భోజనం, ఇదే నా పని. ఇంకా పెళ్లి చేసిన ఖర్చులు జీవితం అంతా అప్పులు కట్టుకోవడానికి సరిపోతుంది కదా. కాబట్టి ఏం చేస్తామంటే ఒకటే భోజనం, మీరు సగం మేము సగం. వా. సో ఈ డెస్టినేషన్ మ్యారేజ్ ఏంటి అంటే, అత్తారింటి దగ్గరే పెళ్లి జరుగుతుంది, అమ్మాయికి మగపల్లి వాళ్ళ ఇంటి దగ్గరే పెళ్లి జరుగుతుంది అనమాట. ఇక్కడ వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. సో యేసుప్రభు పెళ్లి కూడా అదే విధంగా జరుగుతుందని చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరగదు. ఈ దరిద్ర లోకంలో జరగదండి. ఇది బుక్ చేయలేదు దేవుడు ఈ హాల్. హల్లెలూయా. ఈ భూలోకం అని ఎక్కడే బాంబు వెళ్తా తెలియదు మనకి, అక్కడే. ప్రైజ్ ది లార్డ్. సో అక్కడికి వెళ్ళిపోతే అక్కడ జరుగుతుంది. అందుకే ముందు సంఘం వెళ్ళిపోవాలి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకు సంఘం ముందు వెళ్ళిపోవాలి అంటే, బికాస్ దేర్ విల్ బి హెల్డ్ ద వెడ్డింగ్ ఫీస్ట్. ప్రైజ్ ది లార్డ్.
తో యేసు ప్రభు ముందు సంఘాన్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. తో పెళ్లి కూతురుతో పాటు పెళ్లి కూతురు యొక్క కొందరు పెద్దలు ముందు వెళ్ళిపోతారు. అర్థమవుతుందండి? ఈ గెస్ట్ అందరూ వెళ్తారండి కూడా. మీరు ఇప్పుడు వచ్చారండి అంటారు అక్కడ. ఇప్పుడు వచ్చారండి, ఎవడు పెట్టాలి? 3 రోజులు 15 రోజులు పెళ్లి రోజునండి. పెళ్లి రోజునంట మామూలు గెస్టుల్ని పెళ్లి రోజు రమ్మంటారు, కానీ రిలేషన్లో ఉన్న వాళ్ళని ముందే వచ్చేయమంటారు. సో ముందు వెళ్ళేది సంఘము, తర్వాత వెళ్ళేది గెస్ట్. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. గెస్ట్ అంటే భోజనాలు బ్యాచే, అల్లెలు పెళ్లి బ్యాచ్ ఏం కాదు. ఈ భోజనాల బ్యాచ్ భోజనాలు చేసుకుంటూ మంచి అమ్మాయి దొరికింది అనుకుంటుంటారు అబ్బాయి గురించి. కొంతమంది అబ్బాయి గురించి అమ్మాయి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు భోజనాలు చేసుకునేటోళ్ళు కదా. అందరు గురంతా వాళ్ళ మీద ఉంటే ఎక్కడ దొరికింది అమ్మాయి అని ఇదే మాట్లాడుకుంటారు. ఏ ఊరు, ఎంత చదివింది, ఎంత తెచ్చింది, ఇదే గొడవ. మాకు కూడా ఉంటే బాగుండి ఇలాంటి అదృష్టం అని. అలాగా యేసు ప్రభుతో వివాహం చేయబడే గ్రూప్ ఈజ్ డిఫరెంట్, ద గెస్ట్ గ్రూప్ ఈజ్ డిఫరెంట్. సో మన ప్రిపరేషన్ యాక్చువల్లీ ఈజ్ ఫర్ టు బీ ద బ్రైడ్, నాట్ ద గెస్ట్. దేవునికి స్తోత్రం కలిగాక. సో ఇన్ షార్ట్, యేసు ప్రభు నిలబడి ఉన్నాడు, పరలోకపు తలుపులు తెరవబడి ఉన్నాయంట. ద బిగ్గెస్ట్ అండ్ గ్రేటెస్ట్ అండ్ ద ఫైనల్ గాస్పల్ టు దిస్ వరల్డ్ ఈస్ దిస్: ద డోర్స్ ఆఫ్ హెవెన్ ఆర్ స్టిల్ ఓపెన్డ్. పరలోకపు ద్వారాలు తెరవబడి ఉన్నాయి అనడమే గొప్ప శుభవార్త. ప్రియులారా, న్యూస్ తెరితే ఉన్న శుభవార్త కనపడుతుందా మీకు? దసరా ఆఫర్లు తప్ప మొబైల్ రేట్లు తగ్గినాయి అంట, ట్యాక్స్లు పెరిగిపోయినాయి. మరి ఏంటి దారుణం, ఎంత దారుణం అంటే ఈ గవర్నమెంట్ కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏంటిది? కాన్స్టిట్యూషన్లో రైట్స్ కలిగి ఉండి మనకు దిక్కులేదు. అలాంటి ఈ లోకము, ఈ గవర్నమెంట్స్, ఈ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ చూస్తుంటే ఫ్యూచర్ బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారంటే పాపం అమాయకులండి. అసలు యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ యాక్చువల్లీ ప్లాన్డ్ అన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్, ఫిక్స్డ్ అయిపోయింది. మ్యాచ్ ఫిక్సింగ్ తెలుసు కదా, క్రికెట్లో మ్యాచ్ ఫిక్స్ చేసి ఎవరు గెలుచుకుంటు నువ్వా నేనా, నీకు ఇది డబ్బులు నాకు ఇది డబ్బులు, కానీ జనాలకి మ్యాచ్ జరగాలి, ఫిక్స్ అయిపోయింది. కానీ పాయింట్ ఏంటి? మాన్యువల్గా జరిగితేనే కానీ మ్యాచ్ జరుగుతుందంటారు జనాలు. ఎవరు ఎప్పుడు 6 కొట్టాలి, ఎవరు ఎప్పుడు అవుట్ అవ్వాలి, ఎవరు గెలవాలి, ఎవరు గెలవకూడదు, ఈ స్పోర్ట్స్ కూడా ఫిక్స్డే, ఎలక్షన్స్ కూడా ఫిక్స్డే. అందుకే పీపుల్ సే గవర్నమెంట్ ఈజ్ నాట్ బీన్ ఎలెక్టెడ్, దే ఆర్ బీన్ సెలెక్టెడ్, యూనో. కానీ మనం మాన్యువల్గానే ఓటేస్తాం. మనకు మాయ. ఎక్కువ ఆలోచించకుండా మనకి ఐపీఎల్ పెడతారు, వరల్డ్ కప్ పెడతారు, సీరియల్ పెడతారు, సినిమాలు పెడతారు, అందులోనే పిచ్చి అయిపోయి ఉంటాం. ఖాళీగా ఉన్నాం అనుకోండి, ధర్నాలు, స్ట్రైకులు చేస్తాం, మాకు ఉద్యోగాలు లేవని. ప్రాబ్లం ఇది, అర్థమైందా? అందుకే దేశం, ప్రపంచం కరోనాలో గలిబిలైపోతున్నా క్రికెట్ ఆగలేదు, సినిమాలు ఆగలేదు, పీపుల్కి థింక్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్. మన గవర్నమెంట్ నడపట్లేదు దేశాన్ని, ఇంటర్నేషనల్ గవర్నమెంట్ ఎవరో నడుపుతున్నారు, మీకు అర్థం కావట్లేదు. పైన సంబడి బిగ్గర్ బాస్ ఈజ్ దేర్. ఓకే, సో ఈ లోకం మీద మైండ్ పెట్టుకోకండి. నో ఫ్యూచర్ ఫర్ దిస్ వరల్డ్. ఓకే, వెళ్ళిపోవడానికే ప్రిపరేషన్ మనకి. ఈ ఘోరమైన ప్రపంచ పరిస్థితులు ఈరోజు ఎవ్రీ కంట్రీలో ప్రళయం కదా, టైఫూన్ అంటారు, లేకపోతే సునామీ, ఎర్త్ క్వేక్, సైక్లోన్, హరికేన్స్, ఫ్లడ్స్. ఇండియాలో ప్రతి స్టేట్లో ఫ్లడ్స్ కనపడుతున్నాయి. కానీ క్రికెట్ నడుస్తూనే ఉంది. వీళ్ళకి ఎక్కడ గ్రౌండ్ దొరికిపోతున్నాను నేను అనుకుంటున్నా. అన్నీ మునిగిపోతుంటే ఖాళీ గ్రౌండ్ ఎక్కడ దొరికింది వీళ్ళకి అర్థం కాదు. సో పాయింట్ ఇక్కడ ఏంటంటే, నో గుడ్ న్యూస్ ఇన్ ద వరల్డ్. ద ఓన్లీ గుడ్ న్యూస్ ఇస్ డోర్ ఈజ్ స్టిల్ ఓపెన్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అడ్మిషన్స్ ఆర్ ఓపెన్డ్ ఫర్ హెవెన్. రిజిస్టర్ క్విక్లీ. అన్నిటికీ ఒక లాస్ట్ డేట్ ఉంటుందా ఉండదా? అన్నిటికీ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అన్నిటికీ ఒక లాస్ట్ డేట్ అనేది ఉంటుంది ఫర్ అప్లికేషన్స్. అప్లికేషన్స్ లాస్ట్ డేట్ కృపాకాలం ముగిసిపోద్ది బ్రదర్ సిస్టర్.
ఇదే గుడ్ న్యూస్. యూ హ్యావ్ స్టిల్ టైమ్. ఎన్రోల్, రిజిస్టర్. నాకు పరలోకం కావాలి ప్రభువా, నాకు రక్షణ కావాలి ప్రభు. పరలోకపు తలుపులు తెరవబడి ఉన్నాయంటే మళ్ళీ డబ్బులు అడగొద్దు. డబ్బులు ఇక్కడ దొరుకుతాయి, అక్కడ దొరకవు. అక్కడ నుంచి దొరకాల్సినవి కొన్ని ఉన్నాయి, అది ఇక్కడ దొరకదు. ₹1,00,00,000 ఖర్చు పెడతారన్నా రక్షణ దొరకదు ప్రియులారా. యూ కెనాట్ రిసీవ్ సల్వేషన్, యూ కెనాట్ ఫైండ్ సల్వేషన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఫర్గివ్నెస్, పాపక్షమాపణ, దైవ సమాధానం, పరలోకపు ఆనందం, ఇవి కొన్ని చెప్పాలంటే. పరలోకపు ఆశీర్వాదాలు అంటే ఇవి. డబ్బులు, బంగారం, స్వస్థత, ఇవన్నీ యేసు ప్రభుని నమ్ముకోకుండా కూడా దొరుకుతాయిలేండి. టూ మచ్ కదా. ఈ ప్రభుని నమ్ముకుంటే జాబ్ వస్తుంది. మన అన్నిలందరికీ ఎందుకు వస్తున్నాయి జాబులు? ప్రభుని నమ్ముకుంటే పిల్లలు పడతారు. నై, దట్స్ న్యాచురల్. ప్రభుని నమ్ముకున్నా దొరుకుతాయి, కానీ నమ్ముకుంటేనే కానీ దొరకమనే రోజులేం కాదు. ప్రభుని నమ్ముకుంటేనే కానీ దొరకనివి చాలా ఉన్నాయి. అవి ప్రకటించడం ఎప్పుడో మానేశారు. చాలా చీప్ క్వాలిటీ గాస్పెల్ అయిపోయింది ఇప్పుడు. సో పాయింట్ ఈస్, పరలోకపు తలుపులు తెరవబడి ఉన్నాయి. ఇది గుడ్ న్యూస్. బైబిల్లో ఎంత గుడ్ న్యూస్ ఉందో అన్ని బ్యాడ్ న్యూస్లు కూడా ఉన్నాయి. మరి మనం బయాస్డ్గా ఉంటాం. ఆశీర్వాదాలే గీతగీసుకుంటాం. ఇది దేవుడు నాతో మాట్లాడాడు. మరి శాపాలు అది మనకు కాదు. మంచి ఆదరణ కలిగిన మాటలు చెబితే, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడండి, గాడ్ స్పోక్ టు మీ. సేవకుడు అది గట్టిగా తిడితే ఎవరికో గట్టిగా అవుతుందంటారు. మీకు నాకు కాదా? ఆశీర్వాదాలే రిసెప్షనా? తిట్లు రిసీవ్ చేసుకోవద్దా? బైబిల్లో యోబు అంటాడు, దేవుడి నుంచి మేలేనా సంపాదించేది, కీడొద్దా? 4 మాటలు అంటాడు, 4 తిడతాడు. ఏం పోయింది ఇప్పుడు? పడమా భరించొద్దా? దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. బైబిల్లో సువార్త ఉంది, బైబిల్లో దుర్వార్త కూడా ఉంది. దేవుని ప్రేమ సువార్త, దేవుని ఉగ్రత ఇట్స్ దుర్వార్త. దేవుని క్షమాపణ, దేవుడు క్షమిస్తాడు, ఇది సువార్త. దేవుడు శిక్షిస్తాడు, ఇది దుర్వార్త. మరి దేవుని ఆశీర్వాదాలు, గాస్పల్, గుడ్ న్యూస్, దేవుని శాపాలు. మరి ఏబాలు కొండ, గిరిజిం కొండ ఎక్కి అరవమన్నాడు దేవుడు ఇశ్రాయేలుని. ఈ కొండ ఎక్కి ఆశీర్వాదాలు ప్రకటించాలి. మోసే నువ్వు ఆశీర్వాదాలు ప్రకటిస్తే జనాలు ఏమనాలి? మెయిన్ అనాలి, ఆశీర్వాదాలని మాకే. ఇంకో కొండ ఎక్కి ఇక్కడ శాపాలు చెప్పు అంటే, ఈ శాపాలను చదివిన తర్వాత జనాలు ఏమనాలి? దానికి కూడా ఆమెను అన్నమాట. మీరే అనాలండి, ఆమెన్, ఆ శాపాలన్నీ వచ్చిన కాక అన్నాడు. మీరే అన్నారు, జాగ్రత్త అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. చాలా జాగ్రత్త దేవుడితోటి. నీ దేవుడిని యెహోవా మాట వినని ఎడలా ఈ శాపములన్నీ నువ్వు చచ్చే వరకు నేను వెంబడించును. ఏమంటారు మీరు అంటే? ఆమేన్. ఆశీర్వాదాలు ఒకటేనా దేవుడు మాట్లాడేది? తిట్టడా? కోపం రాదా? అగాపే ప్రేమ, అన్కండిషనల్ ప్రేమ అనే మాటను చాలా తప్పుగా అర్థం చేసేసుకున్నారు. ఏం కోరుకోవటం లేదా? ప్రతి ఆశీర్వాదం ఇస్ కండిషనల్ బ్రదర్. ప్రతి వాగ్దానం కూడా కండిషనలే. ఒట్టగా చేయి చాపడానికి ఇచ్చేయట్లేదు ఆయన. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును. ఆ రక్షణకి డబ్బులేం ఖర్చు అవ్వట్లేదు, కానీ నమ్మాలి అండ్ బాప్తిసం తీసుకోవాలి. ఇది కండిషన్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. తర్వాత చూసుకోండి మీరు, ప్రతి వాగ్దానం నీకు దేవుడు చేసిన వాగ్దానం. వావ్. బట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కండిషన్స్ అప్లై. పక్కన చిన్న ఆస్టరిస్క్ ఉంటుంది, చూసుకోండి ఒకసారి. అబ్రహామును ఆశ్రయించిన దేవుడు అబ్రహాముకి 7 ఆశీర్వాదాలు. నీకే నమ్మితే చాలు. నమ్మితే చాలు కాదండి, ఒట్టిగా వచ్చిన అబ్రహాముకి, అబ్రహామా నీ తండ్రి ఇంటి వారిని, నీ స్వజనులను, నీ దేశమును విడిచి నేను చూపించే దేశానికి వెళ్తే ఈ ఆశీర్వాదాలన్నీ ప్రాప్తించిన అన్నాడు. ఒట్టిగానేనా? దేవునికి స్తోత్రం కలిగాక. షరతులు చెప్పకుండా వాగ్దానంలో ఒకటే చెప్తే ఇన్సూరెన్స్ ఏజెంట్ లాగా ఉంటుంది పరిస్థితి. లాభాలే చెప్తాం, ఇక్కడ చచ్చిపోతే వస్తాయని చెప్పాం. దేవునికి స్తోత్రం. వాళ్ళు పాయింట్ అర్థం. ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఎన్ని లాభాలు వస్తాయి చెబుతుంటారు, కానీ కాళ్ళు చెయ్యి ఎరగాలి, యాక్సిడెంట్లో పోవాలి, రోగం వచ్చి ఇవన్నీ చెప్తామేంటి? పోయి లాభాలు. మనం ఇన్సూరెన్స్ ఏజెంట్లు కాదు. మేము కూడా ఇన్సూరెన్స్ ఏజెంటే, దేవునికి స్తోత్రం కలిగాక. మాది కూడా ఒక ఎల్ఐసి ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కాదు, కానీ లైఫ్ ఇన్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇన్సూరెన్స్ చేసుకోండి. ద పాయింట్ ఈస్
దుర్వార్తలు ఉన్నాయి, సువార్త ఉంది, దుర్వార్త ఉంది, ప్రేమ ఉంది, ఉగ్రత ఉంది, ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది, క్షమాపణ ఉంది, శిక్ష ఉంది, కృప ఉంది, తీర్పు ఉంది. ప్రేమ, ఆశీర్వాదాలు, క్షమాపణ, కృపను ప్రకటించే వారిని సువార్తికులు అన్నారు. ఉగ్రత, తీర్పు, శాపము, గద్దింపు తెలియజేసే వాళ్ళని ప్రవక్తలు అన్నారు. సో దీస్ ఆర్ ద టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్స్ నౌ. దేవునికి స్తోత్రం. సువార్త 2000 yearsగా విని 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 జనానికి ఏం అలవాటు అయిపోయిందంటే, మనం ఏం చేసినా పర్లేదు, దేవుడు క్షమించేస్తాడు అనుకుంటున్నారు. నో, గాడ్ ఈజ్ ద రైచియస్ జడ్జ్ ఆల్సో. ఎంత ప్రేమించగలడో అంత న్యాయం కూడా చేయగలడు పేదవాళ్ళ పక్షంగా. దేవునికి స్తోత్రం కలిగిందాక. హల్లెలూయా. మాట చెప్పడం కారణం ఏంటంటే, తలుపులు తెరవబడి ఉండడం అనేది గుడ్ న్యూస్ అయితే, తలుపులు మూసేస్తాడు అనేది బ్యాడ్ న్యూస్ అనమాట. ఎప్పుడు మూసేస్తాడు నేను చెప్పేసి ముగించేస్తాం. యోహాను చూస్తున్నాడు, తెరవబడిన తలుపు దగ్గర యేసు నిలబడి ఉన్నాడు. తో పాయింట్ ఈస్, యేసు ఎక్కడున్నాడు ఇప్పుడు? పరలోకపు ద్వారం దగ్గర ఉన్నాడు. కానీ 2000 years బిఫోర్ అపోస్తులు ఏం చూశారు అంటే, శిష్యులు ఏం చూశారంటే, ఆయన యేసు ప్రభు ఎత్తబడి ఆ పరలోకానికి ఆరోహణమై తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఇప్పుడు సింహాసనం ఎక్కడుంది? తండ్రి యొక్క సింహాసనం ఎక్కడుంది? పరలోక ద్వారం ఎక్కడుంది అంటే చాలా డిస్టెన్స్. ఎందుకంటే పరలోకం యొక్క సెంటర్ పాయింట్ ఇస్ ద థ్రోన్. ప్రకటన ఉందని చెప్తుంది, పరలోకంలో ఏమున్నా అది సింహాసనం చుట్టూ ఉన్నాయి. సింహాసనం చుట్టూ 24 పెద్దలు, సింహాసనం చుట్టూ 4 జీవులు, సింహాసనం చుట్టుకొని ఆవరించి ఉన్న దేవదూతల సమూహము. వావ్! సో హెవెన్ ఈజ్ గాడ్ సెంటర్డ్, థ్రోన్ సెంటర్డ్. ఈ సోలార్ సిస్టమ్ లాగా అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పరలోకపు ద్వారం ఇస్ ది ఎడ్జ్ అనమాట. ఇప్పుడు యేసు ప్రభు సింహాసనం మీద ఉన్నాడా, ద్వారం దగ్గరకు ఉన్నాడా, వచ్చేసాడా తెలుసుకోవాలంటే ఒక మాట మనం చదువుతాం. మత్తయి సువార్త 24 మత్తయి సువార్త 24 ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా. ఒక్క నిమిషం ఆగండి. శిష్యులు యేసు ప్రభువును అడుగుతున్నారు. ఎంతసేపు హీలింగ్స్, బ్లెస్సింగ్స్, జాబ్స్, ఎగ్జామ్లో పాస్ అవ్వడం, ఈ ప్లేస్మెంట్స్, ఇవే కాకుండా ఒక్కొక్కసారి ఏకాంతముగా వెళ్ళి, నీ రాకడ ఎప్పుడు వస్తుంది ప్రభు అని అడగండి ఒకసారి. మాట్లాడతాడంట. దేవునికి స్తోత్రం కలిగాక. ఏదో తండ్రికి తప్ప కుమారుడికి తెలియదు, ఎవరికి తెలియదు అన్న మాటను పట్టుకుని ఎలా అడగండి. ఇలా అడిగారు ప్రభువా, నువ్వు డేట్ ఏం చెప్పక్కర్లేదులే, కానీ గుర్తులు చెప్పు. హల్లెలూయా. एक समझदार को इशारा काफ़ी है. తెలివైన వాడికి సూచన చాలు. అది తెలియతక్కుడికి డైరెక్ట్గా చెప్పిన అర్థం కాదు. ఏంటన్నా ఏంటన్నా అంటాడు. అదే కదా, కొంచెం మనుషులు కావాలి ఇలాగంటే అంటాం గట్టిగా చెప్పలేక. ఏంటన్నా ఏంటన్నా ఇళ్ళగా అంటున్నాం ఏంటన్నా అంటే పరువు తెస్తారు కొంతమంది. తెలివైనవాడికి చిన్న సిగ్నల్ ఇస్తే చాలు, ఇలాగంటే చాలు, అన్నకు వాటర్ కావాలంటే పరిగెడతారు. అలా దేవుడు ఏమనుకున్నాడంటే మనం చాలా తెలివైన వాళ్ళు అనుకున్నాడు దేవుడు. అందుకే సూచనలు చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. శిష్యులు రాకడ సూచన, ఈ అద్భుతాల స్వస్థతలు కూడా సూచనలే. మిరకల్స్ అండ్ హీలింగ్స్ ఆర్ ఆల్సో సైన్స్. వాట్ ఫర్? టు ప్రూవ్ ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. అద్భుతాలు ఎందుకు ఇచ్చాడు? లోకం అంతా బాగు చేసి హాస్పిటల్ అన్ని ఖాళీ చేయడానికి కాదు, యేసు నేడు సజీవుడని నిరూపించడానికి. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. మనం కూడా మిరాక్యులస్గా హీల్ అయ్యాం కొన్నిసార్లు హాస్పిటల్లో పడ్డాం, మనకేం ఫరక్ పడదు అది. దేవునికి ఎందుకంటే మనకు ప్రూవ్ అయిపోయింది దేవుడు చేయగలడు. గాడ్ క్యాన్. హల్లెలూయా. సమస్యలు గుండా వెళ్ళాం, అవసరాలు తీర్చబడిన అనుభవాలు కూడా మనకు ఉన్నాయి. ఒక్కోసారి డబ్బులు లేని టైట్ పరిస్థితి కూడా ఉంది. మనకేమర్థం అయిపోయింది? గాడ్ క్యాన్. అందుకే చెప్పగలుగుతున్నాం, లేకపోతే ఒత్తిడి చెప్పగలుగుతాం చెప్పండి. అందరం ధనవంతులు ఏం కాదు కదా, మనం కూడా కొంచెం సాగుతాం, కొంచెం కష్టంగానే సాగుతుంది లైఫ్. దేవునికి స్తోత్రం. మనకి బీపీ షుగర్లు ఉన్నాయి, ప్రభువు నమ్ముకున్నాం, దగ్గు రావద్దు, తుమ్ము కూడా రావద్దు అంటే అవుతుందా చెప్పండి ఒకసారి. ఈ యూట్యూబ్ కామెంట్లు ఇవే, మా అమ్మకి థైరాయిడ్ అండి, మా డాడీకి బీపీ అండి, మా పాపకి తుమ్ములండి, మరి ఏం చేయమంటారు? క్లినిక్ అని ఓపెన్ చేసామా ఏంటి? క్లినిక్ ఓపెన్ డాక్టర్ చెప్పినట్టు చెప్పేస్తారండి. యేసు ప్రభు రోగాలు స్వస్థపరచడానికి రాలేదు, పాపం నుండి రక్షించడానికి వచ్చాడు.
స్టిల్ రోగాన్ని స్వస్థపరిచాడు. లక్ష్యం అది కాదు కదా. సిలువ లక్ష్యం ఇస్ నాట్ హీలింగ్ ద బాడీస్, సేవింగ్ ద సోల్సే. పాయింట్లెస్ అయిపోతున్నాం టోటల్గా. ఓకే, ప్రభుని శిష్యులు అడుగుతున్నారు, సూచన చెప్పు ప్రభువా, నీ రాకడకు గుర్తులేంటి, ఈ యుగ సమాప్తికి గుర్తులేంటి మాతో చెప్పు. ప్రభు చెప్పిన సూచనలు 4 రకాలు. అన్ని డిఫరెన్స్ తీను, కంగారు పడకండి. మీకు ఆకలిస్తుంది, నాకు ఆకలిస్తుంది, దేవుని స్తోత్రం కలుగుగాక. ఓకే, జోక్ చేశాను. సో 4 రకాలు ఈ మత్తయి సువార్తలో. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. మత్తయి సువార్త 24 చాప్టర్ 4 నుంచి లాస్ట్ వరకు, మార్క్ సువార్త 13 చాప్టర్ లాస్ట్ వరకు, లూకా సువార్త 17 అధ్యాయం 22 నుంచి లాస్ట్ వరకు, లూకా సువార్త 21 అధ్యాయం 11 నుంచి లాస్ట్ వరకు చదువుకోండి. అండ్ ఇంకా పౌలు పత్రికల్లో అండ్ ప్రవక్తల గ్రంథాల్లో కూడా ప్రభు రాకడకు సంబంధించి, అంత్యకాలానికి సంబంధించిన సూచనలన్నీ మనకు కంబైన్ చేసుకోగలిగితే, సీరియల్గా లైన్ వేసుకుంటే 100s పైనే ఉంటాయి. కానీ అలా కాకుండా 4 కేటగిరీస్లో డివైడ్ చేశాను. 4 రకాల సూచనలు. నంబర్ 1, ఆయన క్రైస్తవుల మధ్యలో చూపించిన సూచనలు, చర్చ్, ఓకే, సైన్స్ అమాంగ్ ద చర్చ్, నంబర్ 1. నంబర్ 2, సైన్స్ ఇన్ ద సొసైటీ, సామాజిక సూచనలు. నంబర్ 3, ప్రకృతిలో సూచనలు, సైన్స్ ఇన్ ద నేచర్. నంబర్ 4, సైన్స్ అమాంగ్ ద జ్యూస్, యూదులలో సూచనలు. ఓకే, సంఘంలో సూచన నంబర్ 1, నంబర్ 2 సమాజంలో సూచన అంటే లోకంలో సూచన, నంబర్ 3 ప్రకృతిలో సూచన, నంబర్ 4 యూదులలో సూచన. సంఘంలో సూచన ఏమన్నాడు, మీరు మోసపోకుండా జాగ్రత్త చూసుకోండి అన్నాడు. మీకు విషయం తెలుసా, పాపంలో ఉన్నవాడిని నేను రక్షించవచ్చేమో కానీ మోసంలో ఉన్నవాడిని రక్షించలేము. ఎందుకంటే వాడు ఒప్పుకోడు మోసంలో ఉన్నానని, తప్పు చేశాను. లేదన్నా దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు అంటాడు. మరి మీరు మాట్లాడుకోండి, మేమెందుకు ఇక్కడ? మరి అంతే కదండి. నీ దేవుడు అందరితో మాట్లాడిన గాక. బట్ స్టిల్ సేవకుడి దగ్గరికి వచ్చి నిర్ధారించుకోవాలి, ఇది దేవుని స్వరమా దెయ్యం స్వరమా అని. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ప్రతి ఆత్మను నమ్మొద్దు. హల్లెలూయా. ఇప్పుడు దుష్టుడు కూడా బైబిల్ పట్టుకుని వెళ్ళాడు యేసయ్య దగ్గరికి. రాయబడి ఉన్నది కదా అన్నాడు. వాడికి బైబిల్ బాగా తెలుసు కాబట్టి గొప్ప స్కాలర్ అయిపోయినట్టు చూపించుకోవద్దు. దేవునికి స్తోత్రం కలిగాక. లైఫ్, జీవితాలు మాలేదు. ఎన్ని బుర్రండి, ఎంత జ్ఞానం ఉందనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత ఆత్మీయంగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. హల్లెలూయా. బైబిల్ బాగా లోతుగా తెలియకపోయినా న్యాయంగా నడుచుకునే వాళ్ళు ఉన్నారు, నీతిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి భయపడే వాళ్ళు ఉన్నారు. బుర్ర నిండా జ్ఞానం పెట్టుకొని పిచ్చి పిచ్చి రాజకీయాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి రెండిట్లో ఎవరు సాలిడ్ అంటే ఆత్మీయంగా ఉన్న వాళ్ళే. ప్రైజ్ ది లార్డ్. సో క్రైస్తువులలో మోసం ఏమన్నాడు, అనేకులు నా పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారన్నాడు. దేవుడు చూపిస్తున్నాడు బ్రదర్ అంటే కథం అంతా అని అలాగే పడిపోతారు, ఫ్లాట్ అయిపోతారు అనమాట. దేవుడు మిమ్మల్ని చూపించాడండి. ఘోరం కదా. అనేకులు నా పేరిట వచ్చి అవసరత కొన్ని అద్భుతాలు చేసి మిమ్మల్ని మోసం చేస్తారు. అద్భుతాలు ఉన్నాయి, బట్ వాక్యానికి ఎక్కువ విలువ ఇవ్వండి. దేవునికి స్తోత్రం కలిగాక. క్రైస్తువులో మోసం జరుగుతుంది. ఇంకో ప్రక్కన అంత దినములో నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తాను, మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ దాసుల మీద కుమ్మరిస్తాను, మీ వృద్ధులు కలలుగా అంటారు, మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు. ఒక మైటీ రివైవల్ మూమెంట్ ఉంటుంది ఓ పక్కన. ఇంకో ప్రక్కన కేవలము అల్లరి చిల్లరి దారుణం అన్నమాట. అదే గొప్ప గొప్ప మైటీ రివైవల్ అనుకుంటుంటారు. బాప్తిసాలు లేవు, మార్మల్స్ లేదు, రక్షణ లేదు, గుండెలు బాదుకొని ఏడ్చిని పశ్చాత్తాపడిన అనుభవాలు లేవు అసలు కొందరు లైఫ్లో. బట్ స్టిల్ భాషలు మాట్లాడుతుంటారు, దాన్నే పరిశుద్ధాత్మ అనుకుంటారు. బ్రహ్మపరిచే ఆత్మ జాగ్రత్త. ఒక ప్రక్కన మోసము, అలాగే సంఘం ఇంకో ప్రక్కన కొందరైన రివైవల్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం. రెండవ సూచన సామాజిక సూచన గురించి ఏమన్నాడు అంటే, 4 దిక్కుల యుద్ధ వాతావరణం ఉంటుంది అన్నాడు. యుద్ధములు గూర్చి విందురు, యుద్ధ సమాచారాలు గూర్చి వింటారు. రాజ్యంపై రాజ్యం, జనంపై జనము విరుచుకుపడతారు. నోవహు దినాలు ఎలా ఉండేవో అంత అశ్లీలత, లోతు దినాలు ఎలా ఉండేవో అంత అశ్లీలత, అంత కమర్షియల్ మైండెడ్, అంత అడల్టరీ, ఇమ్మోరాలిటీ, కరప్షన్. ఇవే కదా నోవహు లోతు దినాల గురించి ఆలోచిస్తే. పీపుల్ వర్ ఫుల్ ఆఫ్ కరప్షన్, వయలెన్స్, సెక్షువల్ ఇమ్మొరాలిటీ. అండ్ లోత్ అంటే సొడోమీ, హోమోసెక్సువాలిటీ, పిచ్చ
పెచ్చులిపోతుంది కదా. సమాజం చెడిపోయింది. దేవుడు భూలోకం చూసినప్పుడు అదే చెడిపోయి ఉండని అన్నాడు. సమాజం చెడిపోయింది, రాజకీయాలు చెడిపోయి, విద్య వైద్య వ్యవస్థ చెడిపోయింది, కుటుంబ వివాహ వ్యవస్థలు చెడిపోయాయి. ఇప్పుడు ఇలారా నథింగ్ ఈస్ గుడ్ ఇన్ ద వరల్డ్, ఇన్ ద సొసైటీ రైట్ నౌ. నంబర్ 3 ప్రకృతిలో సూచనలు. అక్కడక్కడ కరువులు, గొప్ప భూకంపాలు కలుగుతాయి. లూకాసు వార్త 21:25 చదువుతారా? లూకాసు వార్త 21:25. సూచనలను ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. చాలు. సముద్ర తరంగముల ఘోష, సునామీస్. 2004లో ఇండోనేషియన్ సునామీ, ఇండియన్ ఓషన్ సునామీ, 2011 జపాన్ సునామీ, అండ్ ఇండియన్ ఓషన్ సునామీ పార్ట్ 2 రాబోతుందంట చాలా తొందరలో. ఆ 2004 ఇది 2024, మరి ఎప్పుడంటే చూసుకోండి ఒకసారి. భయంకరమైన భూకంపాలు, భయంకరమైన సునామీలు రాబోతున్నాయి. అండ్ ఇదా హైదరాబాద్ స్థితి. సైక్లోన్, సముద్రం లేదు, నది కూడా లేదు పెద్దది, బట్ స్టిల్ వీఆర్ బీన్ డ్రౌన్డ్ హియర్. నదులు, వరదలు, వానలు, తుఫాన్లు, ఘోరం కదా. ప్రకృతి ప్రళయాలు, న్యాచురల్ డిజాస్టర్స్ పెచ్చురెళ్ళిపోయాయి. ఇది కూడా ఒక సూచన. అండ్ 4వ సూచన యూదులలో సూచన అన్నాడు. అంజూరపు చెట్టు గురించిన ఉపమానం చెప్పి ఏమన్నాడంటే, ఎండిపోయి మాడిపోయి చచ్చిపోయిన అంజూరపు చెట్టు మరలా చిగురుస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. అంజూరపు చెట్టు యూదా జనాంగానికి గుర్తు. క్రీస్తు శకం 70లో మరి యెరూషలేము దేవాలయాన్ని కూల్చేస్తాడు టైటస్. అప్పుడు యెరూషలేములో 11 లక్షల మంది యూదులను నరికి చంపేస్తాడు. ఆ రోజున యూదులందరూ ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోతారు. ప్రభు అంటాడు, రాతి మీద రాయిని లేకుండా ఈ మందిరాన్ని కూల్చేసి కాల్చేసే దినం వస్తుందని ప్రభు చెప్పిన ప్రవచనం అదే. AD 70లో జరిగింది. అప్పుడు ఖాళీ అయిపోయిన ఇజ్రాయెల్ భూభాగం, యూదులందరూ చెదిరిపోయారు ప్రపంచవ్యాప్తంగా. అప్పటి నుంచి మరలా 1948లో, 47లో ఇండియన్ ఇండిపెండెన్స్ అయితే 1948 May 14th ఇజ్రాయెల్ ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పట్లో మరి అంత ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ గవర్నమెంట్ కదా, బ్రిటిష్ వాళ్ళందరూ క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు ఇజ్రాయెల్ని కూడా ఇన్వైట్ చేసి, అయ్యో ఇది మన దేవుని దేశం అని చెప్పి దాన్ని ఆక్రమించుకొని కూర్చోకుండా చెదిరిపోయిన యూదులందరికీ తిరిగి రావడానికి 1917 నుండి కూడా ఆఫర్ ఇచ్చారనమాట. అలాగ చేరి 1948లో మరొక్కసారి వరల్డ్ మ్యాప్లో ఇజ్రాయెల్ దేశం ఆవిర్భవించింది, మనలో ఫామ్ అయింది. అది అంజూరపు చెట్టు లేతదే చిగురిష్టం అంటారు. రాత్రికి రాత్రి ఒక జనము జన్మించును అని అడుగుతాడు యెషయా గ్రంథంలో. ఇదే రాత్రి పుట్టింది ఒక దేశం. సో అప్పుడు ఫామ్ అయిన ఇజ్రాయెల్ దేశం 2018లో డొనాల్డ్ ట్రంప్ గారు ఏం ప్రకటించారంటే, జెరూసలేమే ఇక మీదట ఇజ్రాయెల్కి క్యాపిటల్ అని ప్రకటించాడు. So now they are very much ready to build the third temple and it will be initiated or commenced by the false Christ, Antichrist. ఇప్పుడు ఒక మాట చదువుదాం ముగించే ముందు. మత్తయి సువార్త 24:32-33 చదువుదాం. మత్తయి సువార్త 24:32-33 మైక్లో చదవాలి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు, ఏది సంఘంలో చూచిన నంబర్ 1, సమాజంలో సూచనలు నంబర్ 2, ప్రకృతిలో సూచనలు నంబర్ 3, యూదులలో సూచనలు నంబర్ 4. ఇవన్నీ జరుగుట మీరు చూచినప్పుడు ఆయన సమీపముననే అనగా ద్వారం దగ్గరకు వచ్చేసాడని తెలుసుకొనుడి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా సార్. సో నౌ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ యేసు ప్రభు సింహాసనం దగ్గర లేడు, ద్వారం దగ్గరకు వచ్చేసాడు అనమాట.
ఒకటే బ్యాలెన్స్ ఇక్కడ. ఏంటో బ్యాలెన్స్ అంటే, నా సంఘమా ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలవబోతున్నాడు. యోహాను అంటాడు ప్రకటన గ్రంథంలో, ఈ స్వరము నాకు బూరధ్వనిలా వినబడింది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి సూచనలు నెరవేరిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభు పిలవడమే ఆలస్యం, మనం వెళ్ళిపోవడమే ఆలస్యం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్ బ్రదర్ సిస్టర్. సూచనలు నెరవేరాయి కాబట్టి స్వరం వినడానికి, పిలుపుని వినడానికి సిద్ధంగా ఉన్నారా? నా సంఘమా ఇక్కడికి ఎక్కిడం అనగానే సంఘం అలా వెళ్ళిపోద్ది. సంఘం వెళ్ళిపోయిన తర్వాత పేజ్ తిప్పండి, 25:10 మత్తయి సువార్త 25 అధ్యాయం 10 వచనం. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడెను. ఇది దుర్వార్త అంటే. తెరవబడి ఉంది, ఇది సువార్త. సంఘం వెళ్ళిపోగానే మూసేస్తాడు. ఇది దుర్వార్త బ్రదర్ సిస్టర్. ఎందుకు ఇది దుర్వార్త అంటే, పరలోకపు తలుపులు మూసేయగానే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇదే లాస్ట్ రిఫరెన్స్. ప్రకటన 9:2. అతడు అగాధము తెరవగా కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధముల నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. చాలు. పరలోకపు తలుపులు వేయగానే పాతాళము అగాధములకు తలుపులు దడేమని తెరుచుకుంటే ఘట సర్పం బయటకు వస్తుంది, మొదటి క్రూర మృగం బయటకు వస్తుంది, రెండవ మృగం బయటకు వస్తుంది, పాతాళంలోని దయ్యాలు బయటకు వచ్చేస్తాయి, పాతాళంలోని నరక యాతన బయటకు వచ్చేస్తుంది, పాతాళంలోని చీకటి ఆ ఘోర అంధకారం బయటకు వచ్చేస్తుంది, పాతాళంలోని పురుగులు రోగాలు నరక యాతన అంతా బయటకు వచ్చేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ హెల్ బీయింగ్ అన్లీష్డ్ ఆన్ ఎర్త్. భూమి మీదికి రానున్న నరకం ఇది. మనకి పదాలు లేకనేమోగా శ్రమల కాలం అని పేరు పెట్టారు. సింపుల్గా ఉంది కదా. ఇట్స్ నాట్ శ్రమల కాలం, ఇట్స్ నరకం బ్రదర్ సిస్టర్. లివింగ్ హెల్. బ్రతుకుండగా నరకం చూస్తుంది ఈ లోకం. అప్పుడు ప్రభు క్షమించు అంటే క్షమాపణ దొరకదు, తలుపులు వేసేస్తాడు. రక్షించు ప్రభు అంటే రక్షణ దొరకదు, తలుపులు వేసేస్తాడు. కనికరించు ప్రభు అంటే కనికరం దొరకదు, తలుపులు వేసేస్తాడు బ్రదర్ సిస్టర్. బతుకున్న నరకమే, బై ఛాన్స్ సచ్చినా నరకం. రెండంతల నరకం అంటారు దీన్ని. అందుకే 2000 సంవత్సరాలుగా తలుపులు తెరిచే ఉంచాడు. బట్ నాట్ ఎనీమోర్ అండి. ఎందుకు? అన్యాయం చేసేవాడిని చేసుకుని వెళ్ళిపో అంటున్నాడు. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. ఇప్పుడు పోనీ ఇక బలవంతం చేయకు, ఇంకెవరిని నో రిక్వెస్ట్. టక్మన్ డిసిజన్ తీసుకోవాలి, టక్మన్ వచ్చేయాలి అంతే. కంగారు పడకండి, తలుపులు తెరబడున్నాయి. ఎందుకంటే మీ సంఘం ఇక్కడే ఉంది. దేవుని స్తోత్రం ఇంకా కాలేదు. మరి సంఘం పాస్టర్ గారు వెళ్ళిపోకముందే వచ్చేద్దాం సంఘంలోకి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ముందు రక్షణ పొందుదాం ప్రియులారా. ముందు బాప్తిసాలు పొందండి ప్రియులారా. ముందు పరిశుద్ధాత్మ పొందుకోండి ప్రియులారా. ముందు దేవునితో కనెక్ట్ అవ్వండి ప్రియులారా. ఆ తర్వాత జాబ్సా, హీలింగ్సా అని దేవుడు ఇస్తాడు. అవి అడిగి తల బాదుకోవాల్సిన అవసరమే లేదు. వెన్ యూ విల్ బికమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ టేక్ కేర్. వితౌట్ ఎనీ రికమెండేషన్ అండి. తన పిల్లలకి ఏదైనా చేయాలంటే నాన్నగారికి రికమెండేషన్ కావాలా? కాలు పట్టుకుని బతిమాలుతారు ఎప్పుడైనా? లేదు కదా. హ్యావ్ అ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సంబంధం పెట్టుకోవడానికి ఎందుకు ఆలోచన చేస్తున్నారో అర్థం కాదు. దేవుని బిడ్డగా మారిపోండి, రక్షణ పొందుదాం, బాప్తిసాలు తీసుకుందాం, పరిశుద్ధాత్మ పొందుకుందాం, సంఘంలో నమ్మకంగా ఉందాం. ఆ తర్వాత మీ ఇష్టం. చదువుకుంటారా, జాబ్ చేస్తారా, బిజినెస్ చేస్తారా, దేవుడు ఏది ఇస్తే అది. అలాగని అమితమైన కకృతులు వద్దు. వాట్ ఎవర్ గాడ్ గివ్స్, జస్ట్ బీ సాటిస్ఫైడ్. లైఫ్ ఆఫ్ కంటెంట్మెంట్, తృప్తితో కూడిన జీవితం జీవిద్దాం పిల్లరా. ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతకండి. నీతిగా బతకాలి, ఆయన రాజ్యానికి చేరాలి. నీతిగా బతకాలి, పరిశుద్ధంగా ఉండాలి, ప్రభు వస్తే వెళ్ళిపోవాలి. ఇదొక్కటే లక్ష్యంగా కలిగి ఉండండి. మిగతాదంతా నార్మలే. దేవుడు చూసుకుంటాడు, దేవుడు పోషిస్తాడు, దేవుడు తినిపిస్తాడు, దేవుడు చదివిస్తాడు, దేవుడు సెటిల్ చేసుకుంటాడు. ఆయన రాకడ ఆలస్యమైతే ఆయనే కదా దిక్కు. ఎవరు దిక్కు చెప్పండి? ఈ గవర్నమెంట్స్ నమ్ముకుని ఉన్నామా? లేదు కదా. ఈ ఆస్తులు నమ్ముకుని ఉన్నామా? మీ సర్టిఫికెట్స్, మీ ఎడ్యుకేషన్ నమ్ముకుని ఉన్నారా? నో. బిలీవ్ ఇన్ గాడ్, ట్రస్ట్ ఇన్ గాడ్. ఆయన ఒక్కడే హ్యాండిల్ చేయగలడు.
ఆయనే లేకపోతే మీరు ఎంత ధనవంతులైతే లాభం ఉంది? రాత్రి ఏసీ మీ దాడుల్లో అన్ని పోవటం లేదా? ఎన్ని ల్యాండ్స్ ఉంటే లాభం ఉంది? గవర్నమెంట్ ప్లాన్స్ మారిపోతే మీ ల్యాండ్ మధ్యలో ఉండి హైవే అంటాడు. ఎక్కడ పోతారు అప్పుడు పట్టుకొని ల్యాండ్ పట్టుకొని? ఏం దొరకదు. వద్దు, దేవునితో కనెక్ట్ అయిపోతాం. ఇంకా రక్షణ పొందని పిల్లలు ఉంటే తొందరగా డిసిజన్ తీసుకోండి, ఎందుకంటే బూర ఊదే సమయం వచ్చేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు థ్యాంక్ యూ లార్డ్. అందరూ ఒక్క నిలబడదామా? 1 minute. ఒక్క డిసిజన్. ప్రభువా, ఏది ఏమైనా సూచనలు నెరవేరుతున్నాయి. ఈరోజు నాకు అర్థమైంది ప్రభువా, నువ్వు ఎప్పుడు పిలిచినా నా పేరు మర్చిపోవద్దు అని ప్రార్థన చేయండి. ప్రభువా, నా పేరు రిజిస్టర్ చేసుకో ప్రభువా. గవర్నమెంట్ ఆఫీసులో మీ పేరు ఉండడం కంటే, గవర్నమెంట్ స్కీముల్లో పథకాల్లో మీ పేర్లు ఉండడం కంటే, దేవుని గ్రంథంలో మీ పేర్లు ఉండడం చాలా ఇంపార్టెంట్ బ్రదర్ సిస్టర్. వీసా లిస్టులో మీ పేర్లు ఉండడం కంటే, స్కాలర్షిప్ లిస్టులో మీ పేర్లు ఉండడం కంటే బ్రదర్ సిస్టర్, దేవుని గ్రంథంలో పేర్లు ఉండడమే చాలా శ్రేయస్కరం, ఆశీర్వాదకరం. అట్టి కృప, అట్టి భాగ్యం అందరికీ కలగాలి. అందరూ ప్రార్థించారు.